ఏంటా బాగున్నారా? బాగున్నాం సార్. ఏంటి మనం ఏం చేస్తావమ్మా? చదువు అయిపోయింది. ఏం చదివామ్మా నువ్వు? ఇంటర్మీడియట్ చేస్తాను. నువ్వు? లేదు సార్, నేను 10th మానేసాను. పాప ఏం కావాలి నీకు? వైఫ్ సార్. వైఫ్. మా అమ్మ. నమస్కారం అమ్మా. నువ్వు చల్లగా ఉండాలి సార్. రోడ్లు వేయించినావు, అన్ని రకాల్లో మాకు సహాయం చేసినావు సార్. నువ్వు చల్లగా ఉండాలి. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. ఇప్పుడు నోట్ ఎక్కడ మీరంతా నాకు వదిలేయండి, కరెక్ట్గా చెప్పిన పని చేయండి. ఏంటమ్మా వెంకటమ్మ గారు? అవును సార్. నీ పేరు వెంకటేశయ్య? అవును సార్, వెంకటేష్. నీ పేరు అర్చనమ్మ? మురుగేష్ ఎవరు? పెద్ద కొడుకు సార్. ఎక్కడ? బెంగళూరు ఉంటుందమ్మా. గోవిందమ్మ ఆయన వైఫ్ అమ్మ, ఆవిడ కూడా బెంగళూరులో ఉంటుందా? వాళ్ళు అక్కడ ఉంటారు, వీళ్ళిద్దరూ ఇక్కడ ఉన్నారనమాట. వెలుగు గ్రూప్లో డబ్బులు తీసుకున్నావు నువ్వు? అదే చేసుకుని దాన్ని అడిగే కొద్దికి వాళ్ళు ప్రేమలు అక్కడ పక్క వెళ్ళిపోయి ఇంకా వీని పక్కన నేను తిరుక్కొని పక్కన ఉంటున్నాను సార్. ఇప్పుడు ఇంటికి బాత్రూమ్ కూడా లేదా? లేదు సార్. గ్యాస్ కూడా ఇవ్వలేదా? నేను కూడా ఇచ్చారా? లేదా మీకు గ్యాస్ లేదా? మీకు ఉందా? గ్యాస్ ఉందా? అప్పుడు కార్డు ఒకటి వచ్చినప్పుడు తీసుకున్నాం. అప్పుడు తీసుకున్నావు. గ్యాస్ తీసుకున్నావు, బాత్రూమ్ లేదు. బాత్రూమ్ కట్టుకుంటారా ఇప్పుడు ఇస్తే? బాత్రూమ్ రెండు కట్టుకుంటాం. ఇప్పుడు నీకు అందుకే భర్త చనిపోయి 18 నెలలు అయినా? అవును సార్, 23లో 23 చనిపోయాడు. ఇప్పుడు అందుకే వీళ్ళు ఇవ్వలేదు, అందుకే మీకు ఇప్పుడు పెన్షన్ ఇచ్చాను. ఈరోజు వచ్చింది, ఈరోజు వచ్చింది. అదేమ్మా, అందుకని అందరికి ఇచ్చాను. ఆ పని అయింది. ఓకే, మీకు ఏం చేస్తే నువ్వు బాగుపడతావు? నాకు ఆర్టీసీ డ్రైవింగ్ ఇప్పిస్తాను, చేసుకుంటాను సార్. అంటే ఉద్యోగాలు లేకపోతే అక్కడ? ఉద్యోగాలు లేకపోతే ఆటో అన్నా చేస్తాను. ఆటో ఇప్పిస్తే చేసుకుంటావా? ఉందా డిమాండ్? కాదు, ఆటో నేను ఇప్పిస్తాను, ఇప్పిస్తే చేసుకోగలుగుతావా? నువ్వేంటమ్మా, నువ్వేం చేయలేవా? చదువుకున్నావు కదా ఇంటర్మీడియట్. జాబ్ అంటే ఎక్కడ వస్తాయమ్మా? జాబులు కాదు, ఏం చేయగలుగుతావు? చదువుకోవాలి కదా బాగా. నువ్వు ఉద్యోగాలంటే ఎక్కడి నుంచి ఇస్తారు? ఏం పని చేసి 10 రూపాయలు సంపాదించుకుంటారు మీరు. చెప్తున్నాం సార్, టైలరింగ్ కి రమ్మని చెప్తున్నాం, ట్రైనింగ్ రమ్మంటున్నాము. వీళ్ళు ఎవరు కూడా పెద్దగా రావట్లేదు సార్. బెంగళూరులో ఉంటాను సార్, డ్రైవింగ్ సార్ నాది. అందువల్ల ఇంకా వాళ్ళు మా వైఫ్ ఆడ కూడా వచ్చేస్తారా? కూడా అక్కడ తోడుకుంటాను సార్ నేను బెంగళూరు. అదే, అందుకని ఇప్పుడు నువ్వు ఇక్కడ ఆటో ఇస్తూ ఉంటావా? ఉంటాను సార్. చేసుకుంటావా? అక్కడ ఎంత సంపాదిస్తావు నువ్వు? సార్ అక్కడ 500 సార్ రోజుకి. ఆడ ఖర్చులు మనకి చేసేదాన్ని బట్టి ఉంటుంది సార్. ఎంత ఖర్చు అవుతుంది? ఒక వారానికి 2000, 3000 వీక్లీ. ఇంటి బాడుగా అవన్నీ? ఇంటి బాడుగా షెడ్ వేసుకుంటారు బయట. లేఅవుట్లో వాళ్ళు పన్ను ఉంటుంది కదా, అక్కడ వేసుకుంటారు. ఉండదు. ఇక్కడ నాకు లైసెన్స్ అంతా ఉన్నది సార్. కాదు, ఇప్పుడు 1 ఎకరా భూమి ఉంది మీకు, అంతేనమ్మా? ఇప్పుడు ఒక 4-5 ఆవులు పట్టుకుంటే నువ్వు సంపాదించేటప్పుడు ఇక్కడ సంపాదించారు. ఒక ఆటో పెట్టుకుంటే మీరు సంపాదించుకుంటాం సార్. అది బెటర్ కదా, దాన్ని బట్టి ఇంకా అభివృద్ధి కావచ్చు కదా మీరు. అవును సార్, చేసుకోవచ్చు సార్ అభివృద్ధి. నేను మీకు ఒక 2-3 ఆవులు పట్టిస్తాం. ఓకే సార్. అవి పట్టించుకొని ఒక ఆటో ఇప్పిస్తాను. ఈ 2 చేసుకుని మీరు ఇక్కడే ఉండండి. నువ్వు చేసుకో. ఆ అమ్మాయి కావాలంటే ఇంకా ఈ పని చేసుకోవచ్చు, నువ్వు ఇంకో పని చేసుకోవచ్చు. ఓకే సార్. నేను అవన్నీ చెప్పి చేయమంటాను, చేసుకుంటా. ఉంచారా? రమ్మనండి. హౌస్ కట్టుకునేదానికి ఏదన్నా కొంచెం. ఓకే, ఇప్పుడు రమ్మ తల్లి అడ్డమ్మా.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. ఇప్పుడు ఇంటికి నీకు అప్పుడు డబ్బులు ఇవ్వలేదా? అది ఫౌండేషన్ ఆగిపోయింది సార్. మనం బిల్ పే చేసినాం సార్ ఎన్టీఆర్ ఆఫీస్లో, వాళ్ళు కట్టుకోలేక ఆగిపోయింది సార్. కానీ ఇప్పుడు ఈ డబ్బులు తీసుకోలేదా? బ్యాలెన్స్ ఉంది సార్, 25,000 వచ్చింది సార్. నీకు ఐడియా ఉందా 25,000 వచ్చింది నీకు? బ్యాలెన్స్ మా అన్న తీసుకున్నారు సార్. వాళ్ళ బ్రదర్స్ అదే బ్యాంక్. అదే మురుగేష్ మురుగేష్ తీసుకున్నాడు. ఇప్పుడు నీకు ఆ ఇంటికి డబ్బులు ఇస్తే కట్టుకుంటే దీన్ని కంప్లీట్ చేసుకుంటారా? చేసుకుంటాను సార్. ఓకే, నేను ఇప్పించేస్తాను అది. ఓకే సార్. ఓకే, మంచిదమ్మా. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, ఓకే సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చంద్రయ్య సార్. నెక్స్ట్ హౌస్ చంద్రయ్య. వాళ్ళు కూడా సేమ్ ఇక్కడ ఉంటారు, బెంగళూరు డివైడ్ అయినారు. ఓకే అమ్మా, బాగున్నావా? థ్యాంక్ యూ తల్లి. ఉంటానమ్మా. థ్యాంక్ యూ. ఓకే. సాయిరామ్ నమస్కారం. నమస్తే అమ్మా. ఇట్రా బాబు, రామ్మా. ఈ పక్కన తల్లి. రామ్మా. నమస్తే సార్. థ్యాంక్ యూ అమ్మా. రండి. మేడం వాళ్ళు బాగుంటారా సార్? బాగున్నారమ్మా. అన్న బాగున్నాడా? బాగున్నాడమ్మా. రా కూర్చో. రా, మీ అబ్బాయిని కూడా రమ్మా. రారా, రామ్మా. కూర్చోండి. ఇప్పుడు మొత్తం కలిసి 5 మంది ఉంటారు ఇంట్లో. అవును సార్. నువ్వు సరస్వతి గారి భార్య అంతే కదా? అవును సార్. చంద్రయ్య ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. నువ్వేనా ఇంటర్మీడియట్ చేస్తున్నావా? సోమశేఖర్ మా తమ్ముడు సార్. మీ తమ్ముడమ్మా. ఆయన ఎక్కడ ఉంటాడమ్మా? అక్కడ చదువుకోకపోయినాడు సార్, ఇక్కడ వచ్చినాడు, పెట్టలేదు వాళ్ళు, పంపించినారు. శ్రావణి కూతురు సార్. నీ కూతురమ్మా. అవును సార్. సోమశేఖరు తమ్ముడు. అమ్మ వాళ్ళ ఆయన కలిగారు సాకుంటారు. ఆయనకి ఉంటాడు, మీ దగ్గర ఉంటాడా? ఓకే. ఈ అమ్మాయి ఎక్కడ ఉంటుంది, మీరు ఎక్కడ ఉంటారమ్మా? ఇక్కడే సార్, డెలివరీ కోసం వచ్చాను. డెలివరీ కోసం వచ్చాము. అదే దీంట్లో వెలుగు గ్రూప్లో అప్పు తీసుకు గ్యాస్ వచ్చింది, ఇల్లు ఉంది, బాత్రూమ్ కట్టుకోవాలి ఇంటికి. ఉన్నా సార్, కట్టినా సార్. ముందు కట్టావా? కట్టినాం సార్. కట్టావు. ముందర కట్టినా. ఇప్పుడు నువ్వు ఇక్కడ బాగుపడాలంటే ఏం చేసుకోవాలి? ఇంతవరకు ఎట్టా నువ్వు బెంగళూరులో ఉంటున్నావా? సార్ అంత ఒక 14 లక్షలు అప్పు ఎవరైతే ఇంటికి తీసుకున్నాం సార్. అది కొంచెం ప్రాబ్లం ఉండదు. జమీన్ ఒక సెంట్లేదు సార్. అంతేకేమో మనం నీ దయ ఏమో సార్. అదేమ్మా, మనం కూడా ఎట్లా చేయగలుగుతాం అనేది అందరికీ నేనంటే మామూలు గవర్నమెంట్లో ఏ పనులు చేయగలుగుతాను కానీ అదే ఆలోచిస్తున్నా. మీ సమస్యలు ఏమున్నాయి, ఎట్లా వచ్చిందానికి సంతోషం సార్. అదేమ్మా వచ్చిందే సార్. సార్ మాకు ఏం అదే లేకపోతే అది కాదు.
మీరందరూ బాగుపడాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అవి కూడా. సార్ మాకు ఇచ్చే 1 సెంటు భూమి లేదు. సీమలు పశువులు ఏమైనా ఇస్తే మేపుకొని 1 సెంటు భూమి ఏమైనా ఉంటే కదా దీన్ని కష్టం చేసి వడ్డీ కడుతున్నాం సార్, నగదు కట్టలేకపోతున్నాం. వడ్డీ కట్టుకునే వస్తున్నాం సార్ మొత్తం కొంచెం. బెంగళూరులో కూలిపోతాం సార్, అబ్బాయిని హాస్టల్లో వేసేసి ఇద్దరు కూలిపోయి ముగ్గురే సార్ ఉండేది. అమ్మాయి 2 అమ్మాయిలు పెళ్ళి అయిపోయింది. ముగ్గురు ఉంటాము. 2 కూతుర్లో నారాయణ చెప్పించావు. 2 కూతుర్లో ఒక అబ్బాయి. 2 కూతుర్లు పెళ్లి చేసినాం. అదే గవర్నమెంట్ కట్టలేకుండా పోతున్నాం సార్ వడ్డీ. అదేమ్మా ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. దాన్ని ఎట్లా చేయాలని నేను కూడా వర్కౌట్ చేసి చెప్తాను, మీకు గైడ్ చేస్తాను. ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ ఏమైనా ఒక 2-3 ఆవులు పట్టిస్తే ఇక్కడ మీరు మెప్పుకోరు అదే కదా. ఆవులు పట్టిస్తే జమీన్ లేదు సార్, ఏం జమీన్ లేదు, 1 సెంటు లేదు సార్. అప్పుడు ఊర్లో కమ్యూనిటీ ఫాడర్ డెవలప్మెంట్ చేస్తే, అంటే ఊర్లో డాక్రా వాళ్ళకి చెప్పి ఒక 4-5 ఎకరాల లేదు తీసుకొని వాళ్ళు చేసి మీకు గడ్డిస్తే అప్పుడు చేయొచ్చు కదా. అంటే మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు కదా సార్. బెంగళూరు ఇక్కడ ఏం లేదు, బెంగళూరుకి వెళ్ళిపోయేది. అన్నయ్య వచ్చినాక మళ్ళీ ఎందుకు పోతాం మీరు సార్? వచ్చినాక మేము పోయాలి సార్. ఆ రోజు మట్టి దాంట్లో కష్టపడతాను. ఆ రోజు మట్టి ఫస్ట్ ఒకటి వేసినామంటే ఇళ్ళకి మేము మీరు వస్తాలని ఉంటుంది సార్. ఇంకోటి మాకు ధైర్యం, మా అన్నయ్య వస్తాడు మాకు. అదేమ్మా నేను ఒకసారి మాట్లాడి మీకు ఎడ్ చేయాలని వర్కౌట్ చేద్దాం. సార్ ఓకే సార్. నువ్వు బాగా చదువుకో. ఏం చదువుతున్నావు? ఇంటర్ ఏ సబ్జెక్టు? ఎంపీసీ సార్. అదేం చాలా కట్టలేకుండా పోతున్నాం సార్. కూలి చేస్తాము, వడ్డీలకే సరిపోతుంది, నగదు కట్టలేకపోతున్నాం సార్. ఓకే, ఇది ఒకసారి రాసుకోండి. మా వాళ్ళని చెప్పి ఆ అబ్బాయికి ఫీజు నేను రీఎంబర్స్మెంట్ చేస్తాను. ఇప్పుడు మన ప్రభుత్వం చేసిన పనులందరికీ చెప్తున్నాం. అందులో భాగంగా ఇక్కడికి వచ్చాను నేను. ఈరోజు మనం వచ్చినాక అన్నీ కూడా బాగుండదు సార్. మాకు అన్ని పనులని చేస్తున్నాం, మంచిగా చేస్తున్నారు సార్. మంచిగా చేస్తున్నా బాగుండదు సార్. మాకు మాకు అప్పుడైనా మాకు భయం లేదు సార్. మా అన్న వచ్చినాడు, మాకు భయం లేదని చెప్పుకుంటాం. అదేనా మాకేం బట్టి టెన్షన్ లేదు సార్. మాకు అన్నీ కూడా ఇప్పుడు అంతా ఒకప్పుడు మనమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేసాము. డెవలప్మెంట్ కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతున్నాం. సరే సార్. అందరినీ నీళ్ళు కూడా వస్తున్నాయి. సరే సార్. ఈ రోజే ఇక్కడ ఇండస్ట్రీస్ కూడా వస్తాయి. సరే. ఈ బాగా చదువుకుంటే ఇక్కడ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని వర్కౌట్ చేసి చేద్దాం. సరే సార్. ఇతన్ని మాత్రం నేను చదివిస్తాను సార్. హాస్టల్లో వేసేసిపోతున్నాం సార్ మేము కూలి చేసే బెంగళూరు. అదేమ్మా, అతన్ని ఇమీడియట్గా నేను పని చేస్తాను. నేను చెప్పి నేను ట్రస్ట్ తరఫున ఆయన చదివిస్తాను. నేనే పంపిస్తాను, డబ్బులు ఇవన్నీ మాట్లాడతాను, నేను కోఆర్డినేట్ చేస్తాను. ఇది తీసుకో సార్. మీ దయ వల్ల అదేమో సోర్స్ చూద్దాము. కట్టలేకపోతున్నాం. ఓకేమ్మా, మాట్లాడదాం. సార్ పల్ల సేవలు అన్నీ వద్దుమా, ఎందుకని సార్ ఒక్కోటి రా రామ్మా. ఓకేమ్మా, మా ముగ్గురు ఒక పూట సార్. రండి రండి రండి. సార్ థ్యాంక్స్ సార్. ఓకేమ్మా, ఓకే బాబు, ఓకే బాబు. సార్ మళ్ళీ మళ్ళీ వద్దమ్మా వద్దమ్మా వద్దా 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 వద్దమ్మా దేవుడు వచ్చినట్ల ఏం సార్? వద్దమ్మా, పని చేయకూడదమ్మా, చేయకూడదమ్మా, పని చేయకూడదు అన్నమాట. ఏయ్ బాగున్నావా? అట్రా అటు చూడు. సార్ మీ దయ వల్ల ఏమన్నా చూడండి. చూద్దామా, నేను చెప్తాను. ఓకే అమ్మా, నేను వర్కౌట్ చేస్తాను. పాంప్లెట్ ఏమండి? రమ్మా, నమస్కారమ్మా. రమ్మా, థ్యాంక్ యూ. బెట్రా లేమ్మా 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 రండి. రామ్మా రండి, ఉండి 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 ఎట్రండి, ఇటే రండి.
రెండు పిల్లలు బాగున్నారు కూర్చోమ్మా బాగున్నారు ఓకే అమ్మా గుడ్ రామ్మా బాగున్నాడు కూర్చోండి పర్లేదు ఫోన్ చేస్తాం బాగుందమ్మా ఏం చదువుతున్నామ్మా నువ్వు కూర్చో రారా నువ్వేం చదువుతున్నారా 7th క్లాస్ కూర్చోమ్మా నువ్వు కూడా రా కూర్చో రాయా మొత్తం కలిసి నలుగురేనా 5 మంది శివ చిలకమ్మ కీర్తి నీ పేరు కీర్తి అమ్మా ఏమ్మా స్వాతి మీ అక్క కీర్తినా లేదా అమ్మాయి ఎక్కడ అక్కడే ఉంటుందా హాస్టల్లో ఉంటుందా ఓకే శివ నువ్వా ఎక్కడ చదువుతున్నావు నువ్వు ఇక్కడ సార్ బాత్రూమ్ కట్టలేదా కట్టుకోలేదా నిన్న ఇద్దరికి వచ్చిందా తల్లికి వందనం వచ్చింది కదా ఇద్దరికి వచ్చింది కదా ఓకే 1,00,000 రూపాయలు లోన్ తీసుకున్నామా ఎలుగులో తీసుకోలేదా మన రాశారు ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది ఏంటో ప్రభుత్వం ఎట్లుంది బాగుంది సార్ మీరు వచ్చి చాలా బాగుంది సార్ ఇంకా డెవలప్మెంట్ కావాలి సార్ మీరు ఇంకా ఎమ్మెల్యేగా కావాలి సార్ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాం సార్ మీరు వచ్చినప్పటి నుండి కుప్పం బాగా డెవలప్మెంట్ అయింది సార్ బాగుంది సార్ మీరు ఇంకా సీఎం కావాలని కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు దీపం కింద కూడా మీకు 3 సిలిండర్లు ఇస్తున్నాం కదమ్మా ఇస్తున్నారు సార్ డబ్బులు అయితే పడుతుండే మాకు అకౌంట్ మీ అకౌంట్లో పడడం నీ అకౌంట్ చూసుకున్నావు నువ్వు చూసినాం సార్ ఇప్పుడు 6 నెలలు అయింది వెళ్ళి చూడలే తీసుకున్నాక మళ్ళీ మా లెక్కలో ఇస్తున్నాం మీ అకౌంట్ చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఇప్పుడు తల్లికి వందనం వేసాం కదా అప్పుడు చూసుకున్నావు కదా అప్పుడు మాత్రం 26,000 ఉన్నది సార్ 26,000 వచ్చింది కదా దాంట్లో ఎందుకు రాలేదు నీకు అంతే ఉన్నది డబ్బులు ఒకసారి చెక్ చేసుకోదు కూడా అదే ఒకసారి చూసుకుంటే మీరు గ్యాస్ తీసుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది అది తీసుకోకపోతే నువ్వు అప్లై చేసుకోకపోతే ప్రాబ్లం ఉంటుంది మన వాళ్ళు కూడా ఉంటారు మీరు ఎంత కూర్చొని వర్కౌట్ చేసి చేయాలి పనులన్నీ రేపటి నుంచి మీకు ఇవి కూడా ఇస్తున్నాం ఏదైతే బస్సుకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఇస్తారు నీకు భూమి లేదా భూమి లేదు ఇప్పుడు ఈ పిల్లలు బాగా చదివిస్తున్నావు బాగానే ఉంది నువ్వేం చేస్తున్నావు బెంగళూరు మట్టి పనికి వెళ్తావా నువ్వు కూడా వెళ్తావా ఆయన వెళ్తాడు సార్ నేనైతే ఇక్కడే కాఫీ పనికి వెళ్తాను సార్ రోజుకి 200 ఇస్తారు అంతే సార్ ఈ అబ్బాయిని ఇంట్లో పెట్టుకొని ఆ అమ్మాయి ఏమో మోడల్ స్కూల్ హాస్టల్ పెద్ద పాప ఏమో ద్రావిడ యూనివర్సిటీ వాళ్ళ హాస్టల్లో ఉంటారు ఈ అబ్బాయిని ఇంట్లో పెట్టుకొని నేను ఇక్కడే కూలి పనికి వెళ్తాను సార్ ఊర్లో ఈ ఇల్లు ఎందుకు పెండింగ్ అయిపోయింది అప్పుడు లాక్డౌన్ లో డబ్బులు వేసినాను కానీ అవసరం వచ్చింది అక్కడ కాలనీ దగ్గర కట్టినాను ఇల్లు ఇచ్చినారు అక్కడ కొంచెం కట్టినారు అక్కడ ఆ ఇల్లు పూర్తి చేశారు అది కూడా చేయలేదా లేదు సార్ అది కూడా పెండింగ్ ఉన్నది సార్ వాళ్ళు ఇచ్చిన డబ్బులకు ఆటకాటికి వేసినాము అది పెండింగ్ ఉన్నది సార్ అక్కడ ఎంత ఇచ్చారు డబ్బులు అంటే ఒకసారి 18,000 ఇచ్చినారు సార్ ఒకసారి 20,000 మళ్ళీ 38,000 ఇచ్చినారు సార్ మొత్తం బిల్లు అంత వచ్చినారు సార్ మొత్తం ఎక్కువ రావాలి కదమ్మా సిమెంట్ మూట్లు 20 మూట్లు ఇచ్చినారు సార్ సిమెంట్ 40 మూట్లు ఇచ్చినారు మళ్ళీ మొన్న చేసి ఒక 20,000 రూపాయలు వేసినారు టోటల్ గా 1,00,000 వచ్చింది ఒకసారి చెక్ చేసుకోండి 80% కవర్ అయింది అయింది సార్ ఆయనకు హెల్త్ ప్రాబ్లం నాకు హెల్త్ ప్రాబ్లం సార్ మేమైతే కూలి చేసుకొని కొద్దిగా భూమి ఉంటే కూడా వ్యవసాయం చేసుకొని ఆవులో ఏమన్నా పెట్టుకొని ఇదైతాము మాకు అంటే భూమి ఇక్కడ దొరకదు కదమ్మా భూములు ఊర్లో లేదు కదా గవర్నమెంట్ భూమి ఏమీ లేదు లేదు సార్
దానికంటే ఇప్పుడు ఆవులు పట్టించి ఒకవేళ గడ్డి కానీ డాక్రా సంఘాలకు అప్పచెప్పి తయారు చేసి ఇస్తే మేపుకుంటారా? మేపుకుంటాం సార్. మాకు కట్టేసుకోవడానికి కూడా షెడ్ లేదు. అక్కడ ఆ కాలనీలో అక్కడ లేదు సార్. అక్కడ ఇంటి పక్కల ఒక అడుగు ఉన్నది చుట్టూ, అంతే. అక్కడ ఏమీ లేదు. ఊర్లో ఏమైనా ఒక అర్ధ ఎకరా కొని వీళ్ళకందరికి ఆవులు అక్కడనే కమ్యూనిటీ ఇది పెట్టి అక్కడనే చేస్తే ఎట్లుంటుంది? ఇక్కడ చిన్న ఇష్యూ ఉంది సార్, మేజర్ ఇష్యూ, రెవెన్యూ ఇష్యూ. ఫారెస్ట్ ల్యాండ్ మొత్తం కూడా ఇది విలేజ్ కూడా సగ భాగం సార్ మనం ఇచ్చినాం సార్, సర్వేలో ఇచ్చినాం సార్. పాస్బుక్ కూడా 87 వచ్చినాయి సార్. ఇప్పుడు మీ చేతుల నుండి ఇస్తారు సార్. అవి ఇస్తాం, అవి కాదు అడిగేది. దానికి దీనికి లింక్ లేకుండా ఈ ఊర్లో ఉండే భూమిలోనే కొంచెం గడ్డి అవన్నీ వేసి వీళ్ళకి గడ్డి సరఫరా చేసి వీళ్ళకి ఆవులు పట్టించి ఒకవేళ ఇంటి జాగా లేని వాళ్లకు అక్కడనే ఒక షెడ్ కట్టి ఆ షెడ్లోనే కామన్గా పెడతాం. అది చూసుకుంటే అందరూ కూడా ఇష్టపడతారు. ఇది ఒకసారి వర్కౌట్ చేద్దాం. ఓకేమ్మా, నేను అన్ని ఆలోచించి ఎట్లా చేయాలని మీకు చేస్తాను. బాగా చదువుకోమ్మా. ఏం చదువుతావు? ఇంటర్మీడియట్, బీటెక్, ఏం కావాలని? సాఫ్ట్వేర్. ఓకే. ఇప్పుడు ఎంపీసీ చేస్తున్నావా? ఎంఈసీ. ఎంఈసీ అంటే మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్. ఆ 3 చేస్తున్నావు. ఓకే, బాగా చదువుకో, అవుతావు. ఒక ఆటోగ్రఫీ ఉంది సార్. ఏమా? ఒక ఆటోగ్రఫీ సార్. థ్యాంక్ యూ. ఓకే ఓకే ఓకేమ్మా, థ్యాంక్ యూ. మాకైతే థైరాయిడ్ సార్, హెల్త్ బాగలే. మేము కూల్ చేసే బిడ్డలను పైకి ఎదగాలంటే అవేలే అటుగా సహాయం చేస్తాం. ఓకే, పర్లే. వద్దు నా మాట వద్దు మా తల్లి వద్దు, చేద్దాం పని. రామ్మ, నమస్కారమ్మా. నమస్కారయ్యా. అంటే బాగున్నావా? ఏంటమ్మా? అమ్మ అడు ఎడకూడదు. చూడమ్మా, చూడు అడ్డు ఫోటో చూడు, లైట్ చూడు, అటు చూడు, అటు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఓకే ఓకే అమ్మా. ఇక్కడ బాగా అప్పంటుంది. నమస్కారమ్మా. నమస్కారం, బాగుందరా? నమస్తే అమ్మా. నమస్కారమ్మా. నమస్తే అమ్మా అందరికీ. ఏం చేస్తారమ్మా మీరు? ఎంత ఏం చదువుతున్నారు? సెకండ్ ఇయర్. ఇంటర్ ఉంది. నువ్వమ్మా? బీటెక్ సెకండ్. నువ్వమ్మా? బిఎస్సి బీడీ కంప్లీట్ అయిందా? చేస్తున్నావు, స్టార్టింగ్. ఓకే. నమస్కారం. నమస్కారం అండి. రండి, కూర్చో. డ్రా. అవసరం ఇక్కడ బాగుంది, రండి. ఇదే బాగుంది, రండి. రామ్మా, ఇట్రా. నువ్వు ఇట్రా. ఇంకెవరెవరు ఉన్నారు ఇంట్లో? ఎంతమంది అమ్మా మొత్తం? రండి, ఇట్రా రండి. తీసుకోండి, కుర్చీలు తీసుకోండి. ఉన్నాయా కుర్చీలు? సిస్టర్, నమస్కారం అమ్మా. So we are combined family, sir. We are 15 members. 15 members ఉన్నారా? ఇప్పుడు మీరందరూ కూర్చుంటే మీతో నేను కాసేపు మాట్లాడాలి. అయితే ఎక్కడ? కింద కదా, ఆడుంది కదా, కదా అక్కడ ఉంది కదా అంటున్నా. నువ్వు అంతా డిసిప్లిన్ పెట్టావు. చెప్పు. అందరూ కూర్చోండి అమ్మా, 2 నిమిషాలు కుర్చీలో కూర్చోండి, పర్లేదు. కూర్చోండి, నువ్వు కూర్చోమ్మా, పర్లేదు, కూర్చోండి అమ్మా. థ్యాంక్ యూ. చెప్పు.
వినరా భారత వీరకుమార విజయము మనదేరా అండపిండ బ్రహ్మాండ నాయక మల్లెపూల మాల శ్రీగోపాల రాధాలోల శ్రీయని పరిపాల ఆ పరిపాలనలో చిన్న బాలుడు లోకేశుడు 360 దినాలు బాధపడి రాత్రి పగలు ఎవరికి వస్త్రమో మన స్వతంత్రానికి వస్త్రం 53 దినాలు నువ్వు అజ్ఞాతవాసం చేస్తువి ఆ చేసిన నాడు నీళ్ళ అర్ధము నేను పంచుకుంటున్నా నీళ్ళ అర్ధ భాగం నేను పంచుకొని 3 పూటలు తినేది 1 పూట తినుకొని మా దేవుడు ఎప్పుడు బయటపడి వచ్చేస్తే స్వామి తిరుపతి స్వామి నాకు కొంచెం దగ్గరోడు నెలకు వచ్చి కనపడతాడు. ఆ స్వామికి మొక్కేస్తుంది. మా స్వామి బయట వచ్చేస్తే రాజ్యానికి రాజు వస్తే నేను తిరుపతికి ఈనాడే ఉండిపోతా, తిరుపతిలోనే ఉండిపోతాను. నేను ఆయన రాజ్యమేల పరిపాలన నాళ్ళు నేను తిరుపతిలో ఉంటాననేసి మొక్కేస్తుంది. అంతకు పైన మీ దయ మీ ఇస్తాం, మీరేం చేయాలో మీది. మట్టి పని చేసుకుంటూ బతికేవాళ్ళం సార్. నాన్న మా తాతల కాలం నుంచి కూడా. సో మా నాన్న మా పెద్దన్న గారు చాలా కష్టపడ్డారు. సో ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక చాలా దేశాలు వెళ్ళి రాష్ట్రాలు వెళ్ళి బావులు, చిన్న చిన్న కాలువలు అలాంటి మట్టి పనులన్నీ చేసి మా అక్కను నన్ను మా అన్నను చదివించారు సార్. అలా చదివించి నేను బీటెక్ జాబ్ చేశాను సార్. వచ్చిన డబ్బుతో కొంచెం జేసీబీ కొన్నాను. తర్వాత మీరు 2018లో మీరున్న కాలంలో మాకు 10 లక్షల స్కాలర్షిప్ వచ్చింది. మీరు ఇచ్చిన గవర్నమెంట్ సహాయంతో అమెరికా వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాను సార్. ఆల్మోస్ట్ 8 ఇయర్స్గా అక్కడ ఉన్నాను. అక్కడే రీసెంట్గా పెళ్లి చేసుకున్నాను, బాబు కూడా పుట్టారు. సో ప్రస్తుతానికి చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాను సార్. సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ టు చల్లగానే ఉన్నాం. చాలా సంతోషం. మీ మంచి ఇది మీది. మీకు భార్య వచ్చి చెంగమ్మ గారు కదమ్మా. పిల్లలు ఎవరు? ఒకటి మీ పేరేంటమ్మా? మంజునాథ్. బాలసుబ్రహ్మణ్యం. నువ్వు లాస్ట్వి, నువ్వు రెండోవాడివి. తేడమ్మా బీటెక్ చేసావమ్మా, బెంగళూరులో చేసావు. ఎక్కడ చేస్తున్నామ్మా? నీ పేరుమా? మురుగేష్ కదా. ఓకే, నలుగురు మీరు. నలుగురిని 2 ఇంజనీర్లు చేసావు. ఇంజనీర్లు చేసావు. నువ్వేం చదువుకున్నావమ్మా ఊర్లో? నువ్వు ఇంటర్మీడియట్ చేసావు. ఇంటర్మీడియట్ చేసి వీళ్ళిద్దరిని చదివించి వాళ్ళిద్దరిని బాగా చదివించావు. ఇప్పుడు నీకెంతమంది పిల్లలు? 4 అమ్మాయిలు. అచ్చా, ఓకే. ఇప్పుడు రిసీవ్ చేశాను 4 అమ్మాయిలు. ఇప్పుడు మీరు ముగ్గురు, 2 ఇంటర్మీడియట్, 2 ఇంటర్మీడియట్. మీరమ్మా డిగ్రీ, బీటెక్ చేస్తున్నావు, సెకండ్ ఇయర్. వాళ్ళు ఇచ్చారు, అది అడిగా నేను. ఓకే, గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. కూర్చోండమ్మా. తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళు నీకొచ్చి 2 అబ్బాయిలు. ఏం ఏం చదువుతున్నావు నువ్వు? ఏమ్మా నీ పేరుమా? దీక్షిత్. నీ పేరుమా? 8th క్లాస్. నీ పేరుమా? సౌతి. ఓకే, ఎక్కడ చేస్తున్నారు? బెంగళూరు, నారాయణలో. ఓకే, గుడ్. థ్యాంక్ యూ అమ్మా. మీ పిల్లలు ఏం చేస్తారమ్మా? నమస్కారం. మీ మామగారమ్మా పరమరాజులో ఉంటారమ్మా. నమస్కారం. నమస్కారమ్మా. థ్యాంక్ యూ. ఏమ్మా? అదేమ్మా. మీరేం చేస్తారమ్మా? హౌస్ వైఫ్ అమ్మా. ఓకే. మీరు అక్కడ మీ ఆయన ఏం చేస్తారమ్మా? మీరేం? ఎక్కడ? బెంగళూరులో. 2 ఐటీలో ఉన్నారు. ఓకే. నీకెంత వస్తుంది డబ్బులు? 1 lakh. అమ్మాయి మీకుమా? 60,000 వస్తుంది. ఓకే. 2 అక్కడే సెటిల్ అయ్యారు. ఓకే, అదే చెప్పాడు పాప చెప్పింది. ఇది మామ. ఓకే, కూర్చోండి. థ్యాంక్ యూ అమ్మా.
మీ పెద్ద సిస్టరా? నువ్వు ఎక్కడ ఉంటావమ్మా? పక్క విలేజ్. పక్కన ఉంటావమ్మా. ఓకే, నీకెంతమంది పిల్లలమ్మా? మీరు ఓకే. ఏం చేస్తారు వాళ్ళు? నలుగురు చదువుకుంటున్నారు సార్. నలుగురు చదువుకుంటున్నారు. ఒక అమ్మాయి MBA కంప్లీట్ అయింది, జాబ్ చేస్తుంది. రెండో అమ్మాయి వచ్చి MBA చేస్తా ఉంది. మూడో అమ్మాయి బీటెక్, బాబు వచ్చి ఇంటర్ సెకండ్ ఇయర్. బాగా చదివించారు, చదువుకున్న ఫ్యామిలీ. కూర్చోమ్మా, కూర్చో. అంతా కూడా బాగానే. నువ్వు ఇచ్చిన స్ఫూర్తి, కుటుంబాన్ని అంతా కష్టపడ్డావు, బాగా చదివించావు, అంతా కూడా ఇది చేశావు. నీ మరిగిన రాష్ట్రాన్ని బాగు చేయాలని నేను తిరుగుతున్నా. అందుకని నువ్వే మాట చెప్పావు. నేను జైల్లో ఉంటే నువ్వు చాలా కష్టపడ్డావు. నేను ఎందుకని ఇప్పుడు ఒక సగం తీసుకొని ఒంటి పూటే తినేసి 53 రోజులు త్యాగం చేశారు. మీలాంటి వాళ్ళు చాలా మంది త్యాగం చేశారు, ప్రపంచం అంతా చేశారు. మీ అందరి ఆశీస్సులతోనే ఈరోజు మళ్ళీ బయటకు వచ్చాం. వెరీ సంతోషం. ఈ ఊరికే మీకు అందరికీ జ్ఞాపకం చేద్దామని 1 సంవత్సరం అయింది. మీరు ఏదైతే కోరుకున్నారో ఒక సుపరిపాలనలో ఎన్నో ఇబ్బందులుంటే అధిగమించి ఈరోజు ఒక్కొక్క అడుగే ముందుకేసుకుంటా వచ్చాం. ఇంకా కొంచెం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు చేస్తాను. ఇప్పటికే మీ ఇంట్లో కూడా తల్లికి వందనం వచ్చిందమ్మా? ఎవరికి వచ్చింది? నీకు వచ్చిందా? ఇద్దరికి వచ్చిందమ్మా? ఇద్దరికి వచ్చింది. పెన్షన్ వస్తుందా? వస్తుంది. రేపు గ్యాస్ సిలిండర్ కూడా, గ్యాస్ కూడా ఇచ్చారు కదమ్మా? గ్యాస్ కూడా ఇచ్చాం. ఓకే, అవన్నీ బాగా వచ్చాయి. ఇప్పుడు అన్నిటికంటే కూడా మీరు సమాజానికి, మీ కుటుంబానికి బాగా ఉపయోగపడ్డారు. మీ కుటుంబానికి, మీ తండ్రి గారు కష్టపడిన విధానానికి కుటుంబం ఒక స్థాయికి వచ్చింది. చాలా సంతోషం. చిన్న రైతుగా ఉండి ఆయన మీ అందరి కోసం కష్టపడ్డాడు. ఇంకా రాబోయే రోజుల్లో ఆయన కూడా అందరూ బాగా చూసుకొని, అందుకే నాకు ఒక ఆదర్శం ఏంటంటే కుటుంబం అంతా కలిసి ఉన్నారు. పైకి వచ్చినా కూడా మీరు కలిసి ఉన్నారు. అది కూడా మంచి శుభ పరిణామం. ఇప్పుడు రాను రాను కుటుంబాలన్నీ విడిపోతున్నాయి. ఇప్పుడు మీరు ఇంకా అందరిని కూడా చూశాను. ప్రతి ఒక్కరు 2-3 పిల్లలు ఉన్నారు. మీరు జనాభా మేనేజ్మెంట్ కూడా మేనేజ్ చేస్తున్నారు. ఇంట్లో కూడా పిల్లలు బాగా కనపడుతున్నారు. చూడడానికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఆ అమ్మాయి చూడు, సెల్ ఫోన్ పెట్టుకున్నా. మీ పాపమా, నువ్వు బాగా నేర్పించేసావు. మొబైల్ ఏంట్రా, ఏం చేస్తున్నావు? ఫోటో తీస్తా ఉంది. ఇంకా వీళ్ళు పుట్టతానే సెల్ ఫోన్లు తీసుకుంటే ఎంత తెలివి వస్తుంది వీళ్ళకి. ఇంకా స్మార్ట్ కిడ్స్. ఇట్రా పిల్ల అమ్మాయికి ఫోన్ తీస్తా ఉంటది, తీస్తానే ఉంటది. ఎట్లా ఫ్యామిలీ అంతా ప్లానింగ్ చేస్తున్నారా కుటుంబాన్ని ఇంకా పైకి తీసుకురావడానికి? మీరు నువ్వు ఒక పని చేసావు, అందరినీ కలిపావు, విడిపోకుండా అంత బయట పోకుండా కాపాడావు, కలిపావు. ఆయన అమెరికాలో ఉన్నా, ఈయన బెంగళూరులో ఉన్నా, ఆయన ఇక్కడున్నా, ఆవిడ ఇంకా బెంగళూరులో ఉన్నా, ఆవిడ ఇంకా పక్క ఊర్లో ఉన్నా, అందరూ కలిసి పనిచేసాం. అందరూ బాగా చదువుకున్నారు. చాలా సంతోషం. చేయండి అమ్మా. అందుకే ఎందుకంటే నేనేమంటానంటే సమాజం మనకి ఇది ఇచ్చింది. నేను కూడా సమాజం కోసం, సమాజం ఒక అవకాశం ఇచ్చింది. రాత్రింబగళ్ళు కష్టపడుతున్నా. నేను అందుకనే P4 తీసుకొచ్చా. P4 అంటే మార్గదర్శి బంగారు కుటుంబం. ఒక మార్గదర్శి ఒక కుటుంబాన్ని కానీ 2 కుటుంబాలు కానీ పైకి తీసుకురావాలి. ఇప్పుడు మీరున్నారు, ఆయన కష్టపడ్డాడు. ఆయన్ని చదువు నిలిపేసినా, నిన్ను కూడా మధ్యలో నిలిపేసినా, మీ ఇద్దరు కలిసి ఆయన గైడ్ చేశాడు కాబట్టి వాళ్ళిద్దరిని బ్రహ్మాండంగా చదివించారు. ఇప్పుడు దానివల్ల మీ ఫ్యామిలీ అంతా బాగుపడింది. ఆయన అమెరికాలో సెటిల్ అయ్యాడు, మీరు బెంగళూరులో ఇది చేసి, ఆ అమ్మాయి కూడా బెంగళూరు చేసుకుని అందరూ పైకి వచ్చారు. ఇది ఆయన పడిన కష్టం, త్యాగం. సమాజం ఆయనకు సహకరించింది. అప్పుడు ప్రభుత్వం కూడా మీకు సహకరించి, ఏదైతే మేము కూడా అధికారంలో ఉన్నప్పుడు మీకు విద్య విషయంలో కానీ, ఆర్థిక సహాయం కానీ అవి కూడా చేశాం. ఇప్పుడు అందరి బాధ్యత కింద నుండి వాళ్ళని పైకి తీసుకురావాలి. మనకు పక్కన ఉన్న వాళ్ళు కావచ్చు, రిలేషన్ కావచ్చు, మాకు ఒక 1000 రూపాయలు ఇచ్చి మా అమెరికా వెళ్ళేటప్పుడు హెల్ప్ చేసాం లేదు సార్, ప్రభుత్వం కాబట్టి
రెండు ఉన్నాయమ్మా. వాళ్ళకు కూడా ఆ వెసులుబాటు చాలా మందికి లేదు. అలాంటి ఆలోచనలు కూడా అప్పుడు లేవు. ఇప్పుడు బిల్ గేట్స్ ఉన్నాడు, డబ్బులు సంపాదించాడు, తిరిగి ఆ డబ్బులు సమాజానికి ఇచ్చేస్తున్నాడు. 99% సమాజానికే ఇస్తున్నాడు. ఇప్పుడు మళ్ళా సమాజానికి ఇవ్వాలనే ఆలోచన కొత్తగా వచ్చింది డబ్బులు వచ్చిన తర్వాత. ఇప్పుడు మనం కూడా ఏంటంటే అంతా మనం పిల్లల కోసం ఉంటాం, కానీ మన శక్తి ఎంత ఉంటే అంత ఒక 2 కుటుంబాలు మీరు కూడా తీసుకొని వాళ్ళకి గైడ్ చేయడం. ఆయన ఎట్లయితే మీకు గైడ్ చేశాడో నాకు ఆయన చూస్తానే సంతోషం. ఏంటంటే ఇంటికి వస్తే ఒక కళ వచ్చింది. మీ ఇల్లు బాగుందని కాదు, మీ అందరూ కలిసి ఉండడం ఇంటికి కళ, అది ముఖ్యం. మీరు ఇంతమంది ఉండి కూడా ఇంత ఉమ్మడి కుటుంబం ఉండి అందరూ కలిసి ఉండడం అనేది చాలా అరుదైన సంఘటన. ఇది దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. దీన్ని ఇట్లనే మీరు ముందు తీసుకుపోవాలి. మీరు ఆలోచించండి. ఇంకా నేను కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా. ఈ ప్రభుత్వం చేసిన పనులన్నీ నీ ఆశీర్వాదాలు తీసుకోవడానికి వచ్చా. నీలాంటి వాళ్ళకి మనం ఏం చేసాం అన్ని రాశాం. ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం. మన నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేస్తాను. మీరు ఎట్టయితే పిల్లల్ని బాగా అభివృద్ధి చేశారో నేను కూడా అన్ని ప్రాంతాలని మన కాన్స్టిట్యూన్సీ అందా అన్ని కుటుంబాలు బాగు చేస్తాం. నాకు చిన్న సందేహం, కాంగ్రెస్ వాళ్ళంతా మా పైన కేవలం చేసే ఉండారు. దానికి తగినట్ల నాకేదైనా వాళ్ళ పవర్ తగ్గట్లాడి 10,000 ఇవ్వాలి, నాకు ఇవ్వాలి. ఓకే, నేను రికార్డ్ చేస్తాను. తిరుపతికి అయినా సరే, ప్రాజెక్ట్ లెక్కలైనా సరే, ఏదైనా నాకు ఒక 10 ఇచ్చినట్లు చేయాలి. నేను మాట్లాడతాను, నేను మాట్లాడి చెప్తాను, చేస్తాను. నేను చెప్పింది ఓకేనా? అర్థమైందా? ఓకే, మరి రండి మా ఫోటోలు తీసుకుని. నేను పూలమాల వద్దులేండి. ఓకే, నేను పూలమాల చెప్తా. ఓకే, వినరా భారత వీర కుమార, విజయం మనదేరా, అండపిండ మండల నాయక, మల్లెపూల మాల, శ్రీ గోపాల రాధాలోల, శ్రీని పరిపాల. రండి. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ మా. శ్రీరాములు ఎట్లా ఫ్యామిలీ ఎట్లా అందరోడిగా తీసుకుంటారా లేకుంటే ఎట్లా? అదే రండి, లేకుంటే ఒక్కొక్క ఫ్యామిలీ రండి. మీరు ఇటు రండి అమ్మా, ఇటు రండి, ఈ పక్క రండి, ఈ పక్క రండి, నిలబడుకుంటారు రండి. ఒక్కొక్క ఫ్యామిలీ రండి. రా, మీరు రండి. ఓకే అమ్మా, ఓకే బాబు, థ్యాంక్ యూ అమ్మా. రామ్మా, రండమ్మా, రామ్మా, రామ్మా. ఓకే అమ్మా, గుడ్. రండి అమ్మా, రండి, మీరు నలుగురు రండి, నలుగురు రండి. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. బాగా పైకి రావాలి, సమాజానికి ఉపయోగపడాలి. రండి, రామ్మా. థ్యాంక్ యూ అమ్మా. రామ్మా, రామ్మా, ఓకే అమ్మా, ఓకే అమ్మా, గుడ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఓకే అమ్మా, ఓకే తల్లి, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. రామా, ఓకే అమ్మా, ఓకే అమ్మా, ఓకే. పిల్లలు అందరూ కింద కూర్చోండి. నీల్ డౌన్. ఇది అయిపోయినాక పిల్లలు అయిపోయింది. పిల్లలందరూ నీల్ డౌన్. కడవాళ్ళు రండి, నిలబడుకోండి. థ్యాంక్ యూ అమ్మా. ఇట్రమ్మా, రే ఒక్క నిమిషం చూడ. ఇట్రమ్మా, నమస్కారం. ఓకే అమ్మా, ఓకే ఇట్రమ్మా, ఇట్రా. తీసా ఒకరిది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా. గుడ్ లక్ అమ్మా. ఐ విష్ ఆల్ ది బెస్ట్. నమస్కారం అమ్మా. Spending too much, little bit of more time, sir. ఓకే, ఇది రాసుకో. అతనికి ఏదో చిన్న పదవి కావాలని. టెంపుల్స్ ఇంకొక 12 ఉన్నాయి. ఓకే అమ్మా, నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా అందరికి. బాగున్నారమ్మా? థ్యాంక్ యూ అమ్మా. కరెక్ట్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. నమస్కారం రామ్మా. నువ్వంటే నీకు ఏదైనా బాధ ఉంటే నేను చేపిస్తాను. చేపించుకుంటే అర్జీ ఒకటి రాసి నాకు నేను ఇస్తాను. రామ్మా. ఓకే అమ్మ తల్లి. కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీ సార్ మీరంటే అభిమానం రామచంద్రస్వామి అని వైసీపీ నమస్కారం. బాగున్నారా? ప్రోగ్రామ్ పెట్టేసేట్లమ్మా. నాకు కొంచెం చాలా తక్కువ టైం ఉందమ్మా. టైం లేదమ్మా ఈరోజు. మీరంతా ఈ పెట్టే కరెక్ట్ గా కదా మీరంతా. అక్కడ ఏం పెట్టద్దమ్మా. ఊరికే నేను నమస్కారం పెట్టేసి వెళ్తాను. చాలా ఇండ్లకి వెళ్ళాలి. కదమ్మా ఇప్పుడు పిల్లలు. నమస్తే పిల్లలు అందరికీ. బాగున్నారా? అందరికీ తల్లికి వందనం వచ్చిందా? మీ తల్లులందరూ హ్యాపీగా ఉన్నారా? బాగా చదువుకుంటున్నారా? నమ్మకమేనా? ఏంటమ్మా నీ పేరేంటి? ఓకే, నీ పేరు? ఏ క్లాస్ అమ్మా? 5th క్లాస్. ఓకే, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. బాగా చదువుకోండి. ఏంట్రా బాగున్నావా? ఓకే అమ్మా, గుడ్. ఎన్నో క్లాసు?
ఏమ్మా ఓకే టైం లేదు మా టైం లేదు, చాలా దూరం వెళ్ళాలి. మళ్ళీ అందరు వెళ్ళి పోవాలి కదా, బాగుండదు. ప్రోగ్రామ్ ఇచ్చా. బాయ్ బాయ్. నమస్కారం నమస్కారం. సార్ రీసెంట్గా మొదటి క్యాన్సర్ ఆపరేషన్ సార్ 4 years ఇంకా ట్రీట్మెంట్ చేస్తున్నాను. 4 years చూద్దాం చూస్తాం. ఏంటమ్మా నమస్కారం అమ్మా. నేను 2 పిల్లలు ఉందా సార్, నాకు 1 కిలోమీటర్లో ఇల్లు ఉంది, వచ్చేకి పోయేకి అయ్యలేనా. ఒక బండి సహాయం చేస్తే నా పిల్లలు తోడుకొని వచ్చి ఇంట్లో తోడుకొని వచ్చి తోడుకుంటాను. ఓకే నేను చెప్తాను, చేపిస్తాను. ఓకే నేను చేపిస్తాను. థ్యాంక్ యూ. తీసారమ్మా పంపిస్తాను మీకు, పంపిస్తాను. థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ. నమస్కారం. బాయ్. నమస్తే అమ్మా. నమస్కారం. థ్యాంక్ యూ తల్లి. పర్లమ్మ పక్కమ్మ బాగున్నారా? థ్యాంక్ యూ. ఓకే అమ్మా నేను ఇస్తాను. నమస్కారమ్మా. నమస్కారయ్యా. ఉండొచ్చు, ఎందుకు వాళ్ళది వస్తాను అమ్మా. నమస్కారమ్మా. రండి అమ్మా, కూర్చోండి మీరు కూడా రండి. రా కూర్చోమ్మా, రామ్మా రండి కూర్చోమ్మా. నువ్వు కూడా ఇంకేంటా? నీ పేరేంటయా? రామచంద్ర. నీ పేరమ్మా? శాంతమ్మ. ఇంకెవరెవరు ఉంటారు ఇంట్లో రామచంద్ర గారు? సార్ మా వైఫ్, మా అమ్మలు ఇద్దరు సార్, నాన్న సార్, తమ్ముళ్ళు ఇద్దరు సార్. వాళ్ళు బెంగళూరులో కూలి పనికి పోయినారు. ఇంకా మా అమ్మ సార్ హ్యాండిక్యాప్. మేము డిగ్రీ చేసినాం సార్ 3 మంది. ప్రజెంట్ జాబ్ సర్చింగ్ కోసం చూస్తున్నాం సార్. ముగ్గురు ఉన్నారు మీరు ఇంట్లో? డిగ్రీ కంప్లీట్ అయినా 3 సార్. నీ సబ్జెక్ట్ ఏంటి? బీకామ్ సార్. బీకామ్. ఇంకెవరు? మా తమ్ముడు బీకామ్ సార్. ఆ అబ్బాయిది 2020లో కంప్లీట్ అయింది సార్. ఇంకో తమ్ముడి బీకామ్ సార్. ఆ అబ్బాయిది 2022లో కంప్లీట్ అయింది సార్. మా వైఫ్ ఇంటర్ కంప్లీట్ అయింది. మీ వైఫ్ ఇంటర్ కంప్లీట్ చేసింది. ఇల్లు లేదు సార్. ఇల్లు లేదు. ఇంకా ఇల్లు ఒకవేళ స్థలం ఇస్తే కూడా కట్టుకుంటాము సిచ్యువేషన్లో ఉంది సార్. ఇంకా మా నాన్నకి ఇష్యూ అయింది సార్. ఏమైంది? నడుము ప్రాబ్లం అయింది. ఇంకోటి ఇక్కడ స్కాన్ తీస్తే పేగు ఉన్నాయి కదా సార్, పేగు అది ఆడాడ రంధ్రాలు పడినట్లు చూపిస్తాను సార్. ఈ అమ్మకంటే రోజు షుగర్ మాత్రలు 2 times 3 times వేసుకోవాలి. షుగర్ మాత్రలు వాడకపోతే ఇంకా తన వల్ల లేవడానికి కాదు, ఏమీ కాదు. నీళ్ళు తాగాలన్నా ఇక్కడ ఏం చేయాలన్నా ఒక మనిషి పక్కన ఉండినే ఉండాలా, లేకపోతే అయ్యలేదు. అలాంటి సిచ్యువేషన్లో ఉంది. మా నాన్న చూస్తే ఇలా ఉన్నారు సార్.
ఇట్లా ప్రాబ్లము, ఇంకా మీరే ఏమన్నా ఇచ్చారు సార్. అంటే ఈ హెల్ప్ అంటే ఒక పాడి పెట్టుకునే ఒక ఆవులు కానీ, అంటే ఒక ఉద్యోగం, ఒక కంపెనీ పెట్టే ఉద్యోగాలు మా తమ్ముళ్ళకి నాకు. ఇంకా ఇల్లు చూడండి సార్, ఆర్థికంగా ఇది ఎలా ఉంది, ఇల్లు లేదు. అదే అమ్మా, పెద్దన్న మామ అన్ని రకాలుగా హెల్ప్ చేస్తారు సార్. పెద్దన్నా మీరు చదువుకోనేందుకు మళ్ళా మీరు ఆగిపోయారు, ఏం పని చేయకుండా? సార్ అది జాబ్ వెళ్ళినాను సార్ అక్కడ బెంగళూరులో. అక్కడ కొన్ని సిచ్యువేషన్లు మనకు అనుకూలం లేకుండా ఆంధ్ర వాళ్ళకి ఎందుకు ఇచ్చేది, కర్ణాటక వాళ్ళకి జాబ్ లేకుండా ఉన్నారు, ఆంధ్ర వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మేము అట్లా అని చెప్పి తోయడము, లేదంటే వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇచ్చి మనకు తక్కువగా చూడడము, అలా ఉంది సార్. 1 ఎకరా భూమి ఉందా? 1 ఎకరా భూమి ఉంది సార్. అది వీళ్ళ అన్న తమ్ముళ్ళకి సార్, మా పెద్ద నాన్నకు సగము, మా అన్నకు సగము, ఇద్దరు కలిపి. వాళ్ళు 2 మనిషి కొడుకులు సార్, మేము 3 మనిషి కొడుకులు ఉన్నాం సార్. అంతా అదే, నేను 1 సంవత్సరం అయింది, ఒకసారి చూసి మీ అందరితో మాట్లాడాలని వచ్చాను. ఇప్పుడు పింఛన్ ఇస్తున్నావా? ఎవరికి? రామచంద్రకి ఇస్తున్నావా? ఓకే, 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నా. ఒకటి అయింది. ఓకేనా? ఏదమ్మా, నేను చూసి సపోర్ట్ చేస్తానమ్మా, మీకు ఇస్తాను. అదే గవర్నమెంట్ వచ్చిన ఒకసారి మనం కలవాలని వచ్చాము. రాష్ట్రం అంతా తిరుగుతున్నారు అందరూ. మిమ్మల్ని మీకు జరిగిన ఉదాహరణకి నేను వచ్చినా, ఈరోజు పెన్షన్ ఇచ్చాం, 4,000 రూపాయలు వస్తుంది రేపటి నుంచి. అదే మరి మీరు చదువుకున్న వాళ్ళు ఎట్లా పైకి రావాలి అవన్నీ కూడా చెప్పి మీ సమస్యలు కూడా అర్థం చేసుకొని. ఇక్కడ ఎన్టీఆర్ సేవా సంఘం అనేది కొత్తగా పెట్టినాం సార్. అప్పుడు 2019లో మన పార్టీని చాలా మంది చీప్ చూసినారు సార్. ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి తెలిసిందే. అలాంటి టైంలో మన టీం బాలకృష్ణ వాళ్ళంతా మనం ఉండాలి, ఒక మెజారిటీ సార్తో ఒక మన పేరు తెచ్చుకోవాలని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని కూడా పుషప్ చేసినారు. ఇంకోటి సార్, ఒక 5 minutes లాస్ట్ లో ఎన్టీఆర్ సేవా సంఘం తరఫున టీమ్ మెంబర్స్ ఉన్నాం సార్. మేము అందరూ, పెద్దన్న కానీ బాలకృష్ణ కానీ అందరూ పాటు మాకు కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాం సార్. ఒక 5 minutes మాట్లాడదాం. మాట్లాడు అట్లే, నువ్వు కూడా ఫ్యామిలీ కూడా సెటిల్ కండి. నేను కూడా ఏం చేయాలి చేస్తాను. ధైర్యంగా ఉండి వర్కౌట్ చేయండి, సరేనా? ఓకే, ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, ఇచ్చాను, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, ఓకే అమ్మా, థ్యాంక్ యూ. రామా, ఓకే అమ్మా, నడవలేదా? ఓకే, నేను చూస్తాను, ఏం చేయాలి చెప్తా. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా, నమస్తే. రామ్మ, నమస్కార. నమస్తే అమ్మా, నమస్కారయ్య, నమస్కారయ్య, నమస్కారమ్మా. పర్లేదా? రామ్మా, నేను పెద్దమ్మ, బాగున్నావా? రండి, కూర్చోండి. ఏ పిల్ల, బాగున్నావా? ఏం చదువుతున్నావు?
ఎన్నో క్లాసు? 2. నువ్వమ్మా? 7. కూర్చోమ్మా, కూర్చో తల్లి. ఏంటి, ఎవరెవరు ఉన్నారు ఇంట్లో? మీ పేరు వెంకటేష్ గారా? అదే వెంకటేష్ గారు. ఇంకెవరెవరు ఉన్నారు? మీ మా అమ్మ సార్ పద్మ గారు, మా అన్నయ్య గణేష్, సింగర్పల్లి విజయ్ కుమార్, స్నేహ. ఇప్పుడు గవర్నమెంట్ వల్ల ఏమి వచ్చింది మీకు? తల్లికి వందనం ఇద్దరికి వచ్చింది కదా? 15,000 వచ్చింది కదమ్మా? వచ్చిన 13,000 వేశారు కదా? ఏమ్మా నువ్వా ఆయన చూసారు? అకౌంట్ ఎవరు చూసుకున్నారు? ఎట్లా చెప్పలా? పడింది. పర్లేదు, ఫ్రీగా ఉండమ్మా. తర్వాత ఇంట్లో ఇంకేమన్నా వస్తున్నాయా? ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఒకటి వస్తుంది. అదే సమయంలో గ్యాస్ వస్తుందా? గ్యాస్ వస్తుంది. ఏమ్మా? వాళ్ళకి ఇద్దరికి హెల్త్ కొద్దిగా ప్రాబ్లం సార్. అంటే వాళ్ళిద్దరిలో ఎవరికన్నా పింఛన్ ఇప్పిస్తే మాకు కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుంది సార్. అదేమ్మా, ఎట్లా చేయాలని వర్కౌట్ చేద్దాం. మొత్తం ఓవరాల్ గా వీళ్ళంత వరకు చేస్తున్నాం. ఈరోజు కూడా చాలా వరకు చేశాం. కొంత వెసులుబాటుని బట్టి చేసేస్తున్నాం. ఇప్పుడు మీరంతా కూడా పిల్లలు పైకి వచ్చినప్పుడు వీళ్ళందరినీ మీరు కూడా కష్టపడి పైకి రావచ్చు కదా. ఇప్పుడు నేను అక్కడ కుటుంబం చూశాను, బాగా చేసుకున్నారు. మీరు కూడా చేయించాలి కదా, నువ్వు కూడా చెప్పాలి కదా పెద్దగా, కుటుంబ పెద్దగా వీళ్ళందరికీ చదివించే వాళ్ళిద్దరు కూడా తయారు కావాలి కదా. 10 రూపాయలు సంపాదించే మార్గం కూడా నేర్చుకోవాలి కదా. అందరం కలిసి చేసుకోవాలి. ఇప్పుడు ఆయన ఏదో కష్టపడ్డాడు, అయ్యింది, మీరు వచ్చారు. అంటే సడన్ గా పడిపోతుంది సార్. అది ఏమైనా అర్థమైంది సార్. మినిమం వీక్లీ 1 టైం ఎక్కడంటే పడిపోతుంది సార్. ఇప్పుడు మీకు ఇంకేం చేస్తే బాగుపడతారు? అట్లే ఇది లాస్ట్ 2019 లో లోన్ వచ్చింది సార్. ఇది మన రూలింగ్ లోనే వచ్చింది. మళ్ళా డబ్బులు మొత్తం తీసుకున్నారా? అడగాలి బిల్ మాత్రం 10,000 వచ్చింది. 20 మూటలు సిమెంట్ వచ్చింది. ఆ తర్వాత రూలింగ్ మారింది. ఇప్పుడు మొత్తం అప్పుడు కంప్లీట్ చేయొచ్చునా? నేను ఆ డబ్బులు ఇస్తాను, ఇల్లు కంప్లీట్ చేసుకోండి ముందు. తర్వాత వాళ్ళకి పెన్షన్ ఇవన్నీ చూస్తాను నేను. అదే మరిగా మీకు ఆవులు పట్టిస్తే ఏమైనా మీరేమైనా 4 ఆవులు పట్టిస్తే అవి పెంచుకొని చేస్తారా? మీకు భూమి లేదు కదా? 1.5 ఎకరం ఉంది. బోర్ లేదు. బోర్ వేస్తే నీళ్లు పడతాయా? ఓకే, అక్కడ కానీ లేకుంటే గడ్డి ఒకటి పెంచి ఎట్లా చేయాలి నేను వర్కౌట్ చెప్తాను. దాని ప్రకారం చేద్దాం. నువ్వేం చదువుకున్నామా? డిగ్రీ నువ్వు వికాస్తో టచ్లో ఉండి నేను చెప్తాను. అక్కడ స్కిల్ అవన్నీ చేపించి ఇప్పుడు చాలా కంపెనీలు వస్తాయి, అందులో ఎక్కడ దగ్గర పెట్టిస్తాను నేను. చెప్తాను, ఉన్నాడు, మన వాళ్ళతో మాట్లాడుకోండి. అదే ఈరోజు 1 సంవత్సరం అయింది కదా, అందుకనే అందరికీ ఇంటింటికి పోయి చెప్పమన్నాను అందరినీ మనం ఏం చేసామని. ఇప్పుడు మీరు చూశారు, 2 పిల్లలకి అంత మునుపు ఒకరికే వేసేవాళ్ళు. ఇప్పుడు 2 పిల్లలుంటే 2కి 15,000 ఇస్తున్నాం. ఆ అమ్మకు ఒకప్పుడు 3,000 వస్తే ఒకటేసారి 4,000 ఇచ్చి, అదే సమయంలో ఏప్రిల్ నుంచి పెంచి పింఛన్ ఇస్తున్నాం. గ్యాస్ కూడా ఉచితంగా 3 సిలిండర్లు వేస్తున్నాం, ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. ఇట్లా అన్ని కుటుంబాలని బాగు చేయడం కోసం అనేక విధాలుగా సంక్షేమ కార్యక్రమాలు పెట్టాం. శాంతిపురంలో కూడా ఒక అన్నా క్యాంటీన్ పెట్టాం, పేదవాళ్ళందరికీ భోజనం పెడుతున్నాం. మన కాన్స్టిట్యున్సీ కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. అవన్నీ కూడా అవుతాయి. అవన్నీ అయితే ఇలాంటి పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి. అన్నీ చేద్దాం. అదే ఇంటింటికి కలిసి అందరికీ చెప్పమని పార్టీ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాను.
అందులో భాగంగా నేను కూడా వచ్చి మీ అందరితో మాట్లాడుతున్నా. ఇది చాలా హెల్ప్ చేస్తారు అదేమ్మా, ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అందరికీ న్యాయం చేయడం కోసం, పేదవాళ్ళందరికీ న్యాయం చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఇంకా చేస్తాం. మదర్ డైరీ కూడా 3 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి కూడా ఈ విలేజ్ నుంచి అది 3 కిలోమీటర్స్ మదర్ డైరీ వస్తుంది కాబట్టి అది కూడా చాలా ఉద్యోగాలు వస్తాయి మనకు. చేస్తా ఉన్నారని కూడా మాకు ఆపద నుండి తెలిసి సార్ పార్టీ వచ్చినప్పటి నుండి ఎట్లా చేస్తా ఉన్నారని కూడా మాకు తెలుస్తా ఉంది. అదేమ్మా, మనం చేయాల్సినవన్నీ చేస్తున్నాం, ఇంకా చేయాలి, ఇంకా పేదవాళ్ళు పైకి రావాలి. మీ కుటుంబాలు కొన్నిటిని ఒక P4 కింద ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో పైకి తేవాలనుకుంటున్నాం. అది కూడా పెట్టి కొన్ని కుటుంబాలు వస్తాయి, ఈ పేద కుటుంబాలన్నీ. అందులో కూడా మీ కుటుంబం ఉందా లేదు చూడండి, 10,000 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ మన కాన్స్టిట్యున్సీలో. నేను తిరిగిన దాంట్లో కూడా చూసుకొని అవి కూడా పెట్టి చేపిస్తాం. అన్ని విధాలు ఆదుకుంటాం. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్తే అమ్మా. ఓకే పెద్దమ్మా, బాగా చదువుకో. నమ్మకమేనా? బాగా చదువుతుందా? గుడ్. ఓకే అమ్మా, బాయ్. అడిగేది అదే అనాశీకరంలో ఎట్లా కాపాడుతుంది. చేద్దాం. ఇట్రా, మీరు ఇద్దరు రండి, ఇట్రండి, అందరూ రండి, ఫ్యామిలీ అంతా రండి. రా, ఇట్రా, ముందుకు రా. అమ్మగారు థ్యాంక్ యూ అమ్మా. ఓకే అమ్మా, బాయ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. హలో సార్ మాకు ఫోటో సార్, ఒక ఫోటో సార్. రామ్మా, ఇట్రా. థ్యాంక్ యూ సార్. ఓకే, బాయ్. బాయ్ పెట్టండి సార్. తాత అంటుంది సార్. మొత్తం వడ్డీ రాసే ఒకే మాత్రం ఇష్యూ ఉంది, కానీ అది కేసెస్ లేదు. వెళ్దామా లేదు? రండి. నమస్కారం అమ్మా. నువ్వేం చదువుతున్నావమ్మా? డిగ్రీ చేస్తున్నాం. మీరేం చేస్తారమ్మా? హౌస్ వైఫా? నేను చదువుకున్నావమ్మా? లేదు. రండి, కానీ టైం లేదు ఇంకా. ఓకే, మీరు రండి, అందరూ ఇట్రండి. లేడీస్ అంతా ఇట్రండి, పిల్లలు రండి. ఒక ఫోటోది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. రామ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏంటే బాగా చదువుతున్నావా? డబ్బులు వచ్చాయా? తల్లికి వందనం వచ్చిందా? ఎవరు మీ అమ్మ ఎవరు? అక్కడ అందరికి వచ్చాయమ్మా? ఓకేనా, బాయ్. రా, రమ్మా. ఓకే, రామ్మా. ఇట్రా అమ్మా. ఓకే అమ్మా. థ్యాంక్ యూ తల్లి. మంచిదమ్మా. అమ్మ కొంచెం సైడ్ వచ్చింది. ఏమ్మా? జాయింట్ పెయింట్స్ ఏం పని చేస్తాం? 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అంటే ఏం పని చేస్తాం? అన్నంతనే కూడా నా వల్ల మా పాప పెద్ద ఫ్యామిలీ సార్, అంటే
పెద్ద ఫ్యామిలీకి అదేమ్మా 3 years బ్యాక్ నేను మిమ్మల్ని కలిసాను సార్. అప్పుడు మీరు నాకు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఐ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ కెరియర్. ఇవ్వండి, మీరు ఆయన కలవండి అమ్మా, కలవండి, ఇస్తారు. నేను చేయమంటాను. ఏంటా రాసి కాగితం రాసి రామ్మా. ఓకే అమ్మా మీరు వదిలేమ్మా. మరి ఎట్లయితే మరి అయితే తీసుకోవాలంటే ఫోటో. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. రామ్మా, రండి, అడ్డుడమ్మా, అడ్డుడు. నమస్కారం అమ్మా, రండి రండి. రాయా, ఎవరెవరున్నారు ఇంట్లో? మీరమ్మా రండి, అందరూ రండి, మీ ఇంట్లో రండి. రమ్మా, కూర్చోమ్మా, రమ్మా. ఎవరెవరు మా ఇంట్లో ఎవరున్నారు? నీ పేరేంటివా? నా పేరు ఆర్ వెంకటేష్ సార్. ఆర్ వెంకటేష్మా. ఇంట్లో ఎవరు ఉంటారు వెంకటేష్ గారు? ఎంతమంది మీరు? మేము జాయింట్ ఫ్యామిలీ సార్. మా చెల్లి, మా చెల్లి కొంచెం హెల్త్ ఇష్యూస్ వెళ్ళి అయ్యి వచ్చినారు సార్. నుంచి అక్కడికి తిప్పుతున్నాము. అది కాదు, మొత్తం ఇంట్లో ఎంతమంది ఉంటారు? మీరు, ఇంకెవరు? నేను, మా బ్రదర్స్. మీ బ్రదర్ ఎంతమంది బ్రదర్స్? ఇద్దరు సార్. మీ ఇద్దరు, మీ ముగ్గురు బ్రదర్స్, మీ ముగ్గురు ఫ్యామిలీస్. ఓకే, పిల్లలంతా ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు సార్. 2 మంది హాస్టల్లో ఇక్కడ. అందరూ స్కూల్ పోతున్నారా? ఒక అబ్బాయి ఇంటర్ అయిపోయింది, స్కూల్కి వెళ్తుంది. ఒక అబ్బాయి ఇందిరా సార్. ఇందిరా. ఎంతమంది ఇప్పుడు 4వ తరగతి 7వ తరగతి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ వీళ్ళంతా ఉన్నారు? అవును సార్. ఎంతమంది ఉన్నారు మొత్తం? మంది పిల్లలు అయితే 8 మంది సార్. 8 మంది. స్కూల్ పోయి ఎంతమంది ఉన్నారు? 7 సార్. 7. మీకు అందరికి డబ్బులు వచ్చిందమ్మా? అమ్మ కూడా పడింది సార్. పడిందా? తల్లికి వందనం పడింది కదా? పడింది సార్. అందరికి వచ్చింది. తల్లి వందనం అంటే 7 మంది అంటే కుటుంబంలో 7, 77, 35 మందికి పడింది సార్. ఒక పాప ఇంద్రాజ ఉంది, 10th అయింది. 11th కలిసిపోతే అప్పుడు రేపు వస్తుంది. అవును సార్. ఆ అమ్మాయికి కూడా వస్తుంది. 5, 6. ఇంకొకరు నందకిషోర్ వీళ్ళు, వినోద్ వీళ్ళు అయితే వచ్చింది సార్. అందరికి 7 మంది, 6 మందికి వచ్చింది. ఇప్పుడు 5 మందికి వచ్చింది సార్. ఇద్దరికి ప్రాసెస్ లో ఉంది. ప్రాసెస్ అంటే రేపు 1వ తరగతి ఒకరు, 5వ తరగతి పడుతుంది సార్. వాళ్ళది పడుతుంది అన్నారు. అది ఇంకా ప్రాసెస్ లో ఉంది. ఓకే. కాబట్టి ఎప్పుడు ఊహించిన విధంగా అందరికి వచ్చింది కదా? ఇప్పుడు వచ్చింది సార్. ఒక కుటుంబంలో ఇంతమందికి ఇచ్చిన చరిత్ర ఎప్పుడు లేదు కదా? ఇప్పుడు 7 మంది అంటే 7 10, 7 5 35, 1,05,000 ఒక కుటుంబానికి ఒక సంవత్సరంలో ఈ ప్రభుత్వం మీకు సహాయం చేసింది. మీరు అది మర్చిపోతే ఎట్లా? మర్చిపోం సార్. తల్లికి వందనంలో ఇది ఒక పెద్ద కదమ్మా, ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. అందుకే ఇప్పుడు నేను కూడా వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏం చేశామో చెప్పడానికి వచ్చాను. ఉదాహరణ, తల్లికి వందనం ఇచ్చాం. అదే మరి దీపం కింద గ్యాస్ ఇచ్చాం. ఇంకొక పక్క రేపు 15 నుంచి ఆడబిడ్డలందరికీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. రైతు, మీకేమైనా భూమి ఉందా? భూమి లేదా బొత్తిగా? ఓకే, అదే అక్కడ ఇది ఉంది. అక్కడ రైతు కూడా సహాయం చేస్తున్నాం. మళ్ళా ఇక్కడ శాంతిపురం కూడా అన్నా క్యాంటీన్ పెడుతున్నాం. అవి కూడా పెడుతున్నాం. అదే మరి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేస్తాం. మన నియోజకవర్గాన్ని కూడా బాగా అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడు మీకు ఇక్కడ ఎక్కువగా లేవు, కానీ వడ్డెర కులస్తులు కూడా 15% క్వారీస్ మీకు రిజర్వ్ చేద్దామని మీకే కేటాయించి ఆ 15%లో వచ్చే ఆదాయం మీరు తీసుకున్నట్టుగా 10 రూపాయలు వచ్చి చేద్దామని కూడా అనుకుంటున్నాం. అవన్నీ కూడా చేస్తాం. ఇంకా అన్నీ చెప్పడానికే వచ్చా నేను. నువ్వే కదా కుటుంబ పెద్దవి.
పెద్దన్న అందరూ డిస్కస్ చేయండి ఇంట్లో. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ విధంగా పనులు చేస్తున్నాం, సంక్షేమం చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం. మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం ముందుకు పోతే మీ కుటుంబాలు కూడా బాగుపడతాయి. అవి కూడా చేద్దాం. మా పాప కాలేజ్ సీట్కు పద్మావతిలో ఇచ్చేసినాం సార్, అది వెయిటింగ్ లిస్ట్లో పెట్టినారు. అది కొంచెం నేను మాట్లాడి చేయమంటాను. 10th పాస్ అయింది ఫస్ట్. నేను మాట్లాడి చేపిస్తాను తప్పకుండా. హాస్పిటల్ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంది సార్. ఏంటమ్మా? నేను 2.5 లక్షలు ఇమ్మంటాను. ఆవిడ కూడా ఇమ్మంటున్నావు. 2.5 లక్షలు ఇమ్మంటున్నాను. సరే సార్. ఓకే. ఏది ఫామ్ వచ్చేసి కొంచెం ఎక్కువ ప్రాబ్లం అయింది. 10 లక్షలు దాకా ఖర్చు చేసుకుంటాం. అది కొంచెం ప్రాబ్లం ఉన్నాను, అది కొంచెం చూడండి. అదే మరి హాస్పిటల్కి బిల్స్ అన్నీ కావాలి కదా? అది 10 లక్షల కింద ఖర్చు పెట్టినాము. కాదు మరి పెట్టారు హాస్పిటల్ బిల్స్ కావాలి కదా అంటున్నా. అది 2014లో జరిగింది. అప్పుడు ఎప్పుడు చేసి ఇప్పుడు ఇవ్వలేరు కదా. గవర్నమెంట్లో అకౌంట్స్ ఉంటాయి కదా. అప్పుడేమో గవర్నమెంట్ ఏమీ లేదు సార్. ఇవ్వలేదు కానీ అప్పుడు ఇది ఇప్పుడు ఇవ్వలేం కదా అంటున్నా. లెక్కలు ఉంటాయి కదా, లెక్కలు ఇవ్వలేం కదా. ఏమ్మా? నాకు నడవడానికి కష్టం సార్, నడుము పనిచేసింది. అదే ఇప్పుడు 2.5 లక్షలు ఇమ్మన్నారు వాడికి. చూద్దాం ఇంకా ఏదైనా ఉంటే మళ్ళీ ఆలోచిద్దాం. మనం అన్ని చేస్తున్నాం. బయట నాకు ఇక్కడే ఏమన్నా ఓకే, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ చేపిస్తాను నీకు. ఒక ఆటో ఇప్పిస్తాను. నేను ఆటో ఇప్పిస్తాను మరి నీకు. ఇక్కడే పని చేసుకొని చేసుకోవచ్చు. నేను ఇప్పిస్తాను తప్పకుండా చెప్పండి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అందరు రండి, అందరు పిల్లలు ఎటు రండి, అందరు పిల్లలు రండి, రండి అందరు పిల్లలు రండి. ఈ ఇల్లు ఎప్పుడు కట్టారు? ఇది 8 సంవత్సరాల పైన అయిపోయింది సార్. అప్పుడు డబ్బులు ఇచ్చారా? అది వేరే నాగవేణి పేట ఇచ్చిన సార్. ఇది ఓన్ హౌస్ సార్. ఇది ఓన్. మన గవర్నమెంట్లో ఒక ఇల్లు వచ్చింది సార్, ₹1 పడింది దీనికి. మోల్డేస్ పెట్టాను సార్. ఇల్లు లేదు. ఓకే, ఇప్పుడు అది కూడా ఒకసారి రాసుకోండి, ఏం చేయాలో చూపిద్దాం. సీమలు ఏమన్నా ఓకే, నేను పట్టిస్తాను, ఆవులు పెట్టిస్తాను తప్పకుండా చేద్దాం. ఓకే అమ్మా, నమస్కారం అమ్మా. నమస్కారం.